కలిగి సవ్వడి హృదయాలు స్పందించే వేళ ఈ వేళ కురిసింది నవ్వుల వాన వివాహ శుభ సమయాన నాలో కలిగి సందడి నాలో కలిగి సవ్వడి హృదయాలు స్పందించే వేళ ఈ వేళ కురిసింది నవ్వుల వాన వివాహ శుభ సమయాన పగలారా పరిశుద్ధ 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 ప్రభువా వరదూతలైనా పగలారా. 45వ దావీదు కీర్తన అండి. 45వ దావీదు కీర్తన 1 నుండి 6 వచనాలు చదువుదామండి. 1 నుండి 7 వచనాలు చదువుదాం. 8 వరకు. నీవు నీతిని ప్రేమించుచున్నావు కావున దేవుడు నీ దేవుడే చెలికాండ కంటే హెచ్చుగా నగినట్లు నిన్ను ఆనంద తైలముతో అభిషేకించి ఉన్నాడు. నీ వస్త్రములెల్లా గోపరసు వాసనే, అగరు వాసనే, లవంగి పట్ట వాసనే. దంతముతో కట్టిన నగరుల్లో తంతి వాయిద్యములు నిన్ను సంతోషపెట్టుచున్నవి. నీ దయనొందిన స్త్రీలలో రాజుల కుమార్తెలున్నారు. రాణి ఓపీరు అపరంజితో అలంకరించుకుని నీ కుడి పార్శ్వమున నిలుచుచున్నది. కుమారి ఆలకించుము, ఆలోచించి చెవియొగ్గుము. నీ స్వజనమును నీ తండ్రి ఇంటిని మరువుము. ఈ రాజు నీ ప్రభువు, అతడు నీ సౌందర్యమును కోరినవాడు, అతనికి నమస్కరించుము. తూరు కుమార్తె నైవేద్యము తీసుకుని వచ్చును. జనులలో ఐశ్వర్యవంతులు నీ దయను వెతుకుదురు. అంతఃపురంలో నుండి రాజకుమార్తె కేవలము మహిమ గలది. ఆమె వస్త్రము బంగారు బుట్ట పనిచేసినది. విచిత్రమైన పనిగల వస్త్రములను ధరించుకొని రాజునొద్దకు ఆమెను తీసుకుని రాబడుచున్నది. ఆమెను వెంబడించు ఆమె చెలికత్తెలైన కన్యకలు నీ యొద్దకు తీసుకుని రాబడుచున్నారు. ఉత్సాహ సంతోషములతో వారు వచ్చుచున్నారు, రాజనగరంలో ప్రవేశించుచున్నారు. దేవుడు పరిశుద్ధ వాక్యం దీవించుగాక. ఆమేన్. ఇక్కడ ఒక వాక్యంలో దైవజనుడిగా మరి సువార్తికులుగా మేమందరం కోరుతూ తల్లిని ఆశీర్వదిస్తూ ఉన్నాం. ప్రార్థన చేసుకుందామండి. వాళ్ళ నాన్నమ్మ ఇక్కడ ఉన్నారు, అలాగే వాళ్ళ వదిన గారు కూడా ఉన్నారు, అలాగే మేరీ ప్రసన్న గారి బంధువులు కూడా ఉన్నారు. వారందరినీ దేవుడు దీవించును గాక. ప్రార్థన చేద్దాం. పాస్టమ్ గారు సువార్తికులు చిన్న ప్రార్థన చేయండి. పాస్టమ్ గారు ప్రార్థన చేసి పాపను కూర్చోబెడతారు. తర్వాత నేను ప్రార్థన చేస్తాను. హల్లెలూయా. నాయనా అవును తండ్రి, అయ్యా దరి లేదన్నప్పుడు దరి చూసే దేవుడు మేరీ ప్రశ్నలతో ప్రేమించి అయ్యా బిడ్డకు నేను కొన్ని గాయాల దేవుళ్ళు తగులుతున్నా ఆ బిడ్డ నిలబెట్టి పోషించి అభివృద్ధి చేస్తుంటాడు. అయ్యా కన్న బిడ్డకి వివాహం చేయడానికి కొన్ని ఉపశీపించుంటాడు. స్తోత్రాలు
మరి బిడ్డ పెళ్లి కూతురుగా చేసి అత్తవారింటికి పంపుతున్నపై వివాహం చేయడానికి నీ కృప చూపించినందుకు నీకు ఎక్కడైనా స్థుతులు స్తోత్రాలు ప్రభా. మరి బిడ్డను ఆశీర్వదించండి తండ్రి. అయా పెళ్లి కొడుకునందరూ పెళ్లి కూతురందరూ బంధువులందరూ కూడా నీ పాపుదల నీకు ఒప్పించి ఏ గలిబిలి బిడ్డలో జరగకుండా అయ్యా ఏదైతే చేయాలని నిర్ణయించుకున్నారో అది నెరవేరడానికి నీ కృప దయచేసి ఇక్కడ నీ దైవజ్ఞులు ప్రార్థన చేస్తుండగా ప్రతి పట్టులు తెంపండి అయ్యా. ప్రతి సమస్యను విడిపించండి తండ్రి. పెళ్లి కూతురుగా బిడ్డను ఆశ్రయించి అత్తవారింటికి వెళ్తుండగా నువ్వు కాపుదల ఉంచమని అనేక మేలు జరిగించమని ఈ కొద్ది ప్రార్థన సన్ని చేసిన జవాబు దయచేయమని యేసు నామమున అడుగుతున్నాను తండ్రి. అయ్యా వివాహంలో కూడా తోడుగొండండి, దీవించండి, ఆశీర్వదించండి. ఇగో కాలాన్ని ఇందులో నా ప్రభు అయ్యా ఏ లోటు లేకుండా సహాయం దయచేస్తావు కదా తండ్రి. అయ్యా దాక్షరసం అయిపోయినప్పటికీ నాన్న నువ్వు దాక్షరసం చేసి ఇచ్చినందుకు నీకు వందనాలు. అట్రీతి సమృద్ధి బిడ్డలకు దయచేయండి నాన్న, నీకు వందనాలు. బిడ్డల దీవించాయి కుమార్తెగా చేపడుతున్నటువంటి నీ కుమార్తె జ్ఞాపకం చేసుకుందయ్యా. ఇదిగో పరిశుద్ధ ఆత్ముడా నా తండ్రి అయ్యా బిడ్డల కావాలని వెళ్ళి మీరు ఆశీర్వదించండి అయ్యా. వేలకి తల్లి అగినట్లుగా దీవించండి అయ్యా. ఇదిగో రెండో అయ్యా విధురాలు పక్షమును వ్యాజ్యమాడండి నాన్న. అయ్యా తండ్రి లేని వారికి నేను తండ్రిగా ఉంటాను అయ్యా. మీరు సహాయం చేయమని అడుగుతున్నాను. బిడ్డను దీవించండి పరిశుద్ధాత్మనాలు ప్రభు. అయ్యా తండ్రి లేని లోటు మీరు తీర్చి నాన్న అయ్యా మీరే నాన్న నా తండ్రి ప్రభు. అయ్యా తండ్రిగా ఉండి నా తండ్రి లోటులన్నీ తీర్చమని అడుగుతున్నాను తండ్రి. కానాను పెండ్లి విందులో నీటిని ద్రాక్షరసంగా మార్చి అయ్యా లోటుని ఎలా తీర్చావో నా తండ్రి ప్రభు. అన్ని విషయాల్లో మీరే తోడుగా ఉండి సహాయం చేయండి. వివాహం అద్భుతముగా ఘనముగా మీరే జరిగించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. సర్వాధిపతివి యుక్త కాలమందు ప్రత్యక్షమైన దేవుడు ఉన్నాయి గొప్పవాడ. ఇదిగో నాన్న రాజు గారు మేరీ ప్రసన్న బిడ్డలకి ఇచ్చిన కుమార్తెను బట్టి నీకు వందనాలు అయ్యా. ఈరోజు రాజు గారు లేకపోవడం మాకు బాధాకరం అయ్యా. అయినను తండ్రి రాజుగారు అక్కడ ఉండి మాకు ప్రార్థిస్తున్నారు. నేను ఇక్కడ నాన్న నీ సన్నిధి మాకు ఎప్పుడు ఉంటది. మనుషులు మమ్మల్ని విడిచిపెట్టిన నువ్వు విడిచిపెట్టవు కదా. నిజంగా తండ్రి తన భర్త లేకపోయినా తన కాళ్ళ మీద నిలబడి ఈరోజు నాన్న ఈ కుటుంబాన్ని పోషించుకుంటూ కుమార్తెకి పెళ్లి చేసుకుంటా ఉందయ్యా. ఇదంతా నీ ఆశీర్వాదమే. నీ పేరు చెప్పుకునే బిడ్డ బ్రతుకుతుంది. నీకు స్తోత్రాలు తండ్రి. తండ్రి మంచి అల్లుడిని ఇస్తున్నావు అయ్యా. అత్తగారిని భార్యని అర్థం చేసుకునే అల్లుడు నాన్న, మంచి అల్లుడై అల్లుడిని బట్టి నీకు వందనాలు. ఇదిగో తండ్రి కుమార్తెకు నీ కళను నీ సౌందర్యాన్ని నీ రూపమును ఇచ్చి అయ్యా నేను మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాను. ఈ బిడ్డ వేలకి తెల్లగునుగా తండ్రి లేని లోటు ఈ బిడ్డకి భర్త చూసుకును కాక అయ్యా. ఈ కుటుంబం వర్ధిల్లును కాక అయ్యా. మగ పిల్లలతో ఆడపిల్లలతో సంసారం చక్కగా ఉండును కాక. నిండు నూరేళ్లు భార్యాభర్తలు ఇద్దరు దీర్ఘాయుష్ కలిగి బ్రతుకు సంతోషంగా ఉండే కృపమ్మని ప్రభువా. ఇదిగో తండ్రి ఇప్పుడు పెళ్లి కుమార్తెగా ఎక్కడ పెళ్లి కుమారుడిగా అక్కడ సిద్ధమవుతా ఉన్నారు. మరి ఎల్లుండి ప్రభా 2వ తారీఖు గురువారం ఇక్కడ పరిశుద్ధ వివాహం వేదిక దగ్గర ఇద్దరు జతపరచబడుతుండగా అయ్యా నా తండ్రి నీ పరలోకం తెరవబడునుగా. అక్కడ దేవదూతలు దీవించునుగా అయ్యా. నీ దీవెన బిడ్డ మీదకి వచ్చునుగా. దీవించండి దీవించండి. పరిశుద్ధులు దైవజనులు అందరి సమక్షంలో బిడ్డ ఒకటవుతుండగా ఆశీర్వదించు ప్రభు. కూడి వచ్చిన ఇదిగో తండ్రి రాజుగారి యొక్క బంధువులు అలాగే మేరీ ప్రసన్న బంధువులు అందరినీ మీ చేతుల్లో పెడుతున్నారు. నా ప్రార్థన వినమని ప్రత్యేకంగా ఈ బిడ్డల్ని నూతన వధూవరులను కూడా మీ పదాలకు అప్పగిస్తూ యేసు క్రీస్తు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ఆయన కుమారుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని యొక్క దివ్య సన్నిధి సహవాసము ఆశీర్వాదం ఇక్కడ చేరిన మనకు, పెండ్లి కుమార్తెగా చేయబడిన కుమార్తెకు, పెండ్లి కుమారుడిగా అక్కడ సిద్ధమవుతున్న ఆ బిడ్డకు, అలాగే జరగబోతున్న వివాహానికి పరిశుద్ధ వివాహానికి తోడై నడిపించును గాక. ఆమేన్. 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 Right. God bless you.
పూసిని కోయిలమ్మ కూసిని ఆనందం వెల్లి విరిసిని ఈ బంధం నిత్యం నిలిచిని ఈ బంధం నిత్యం నిలిచిని ముద్దబంతి పూసిని కోయిలమ్మ కూసిని ఆనందం వెల్లి విరిసిని ఈ బంధం నిత్యం నిలిచిని ఈ బంధం నిత్యం నిలిచిని తెల్లని ఈ బంధం అనురాగపు అనుబంధం తీయనైన మకరందం ఎగిరిపోని సుమగంధం తెల్లని ఈ బంధం అనురాగపు అనుబంధం తీయనైన మకరందం ఎగిరిపోని సుమగంధం తోడుగా ఈడు జోడుగా జంటగా కనుల పంటగా తోడుగా ఈడు జోడుగా జంటగా కనుల పంటగా పండాలి బ్రతుకు నిండాలి దాంపత్యమే వెలుగుతుండాలి ముద్దబంతి పూసిని కోయిలమ్మ కూసిని ఆనందం వెల్లి విరిసిని ఈ బంధం నిత్యం నిలిచిని ఈ బంధం నిత్యం నిలిచిని దేవుడే ఏర్పరచిన దివ్యమైనది బంధం క్రీస్తు యేసు సంగమునకు పోల్చబడిన సంబంధం దేవుడే ఏర్పరచిన దివ్యమైనది బంధం క్రీస్తు యేసు సంగమునకు పోల్చబడిన సంబంధం దేవుడే జత చేయగా సాధ్యమా వేరు చేయగా దేవుడే జత చేయగా సాధ్యమా వేరు చేయగా కలతలే లేక సాగాలి కలలన్నీ నిజము కావాలి ముద్దబంతి పూసిని కోయిలమ్మ కూసిని ఆనందం వెల్లి విరిసిని ఈ బంధం నిత్యం నిలిచిని ఈ బంధం నిత్యం నిలిచిని ముద్దబంతి పూసిని